స్పీడ్ బాగుంటుంది. యాక్చువల్లీ ఫ్యాన్ ఎన్కౌంటర్స్ అనుకుని వాళ్ళు అంత ప్రేమతో చేస్తారు కాబట్టి ఏదైనా బాగానే ఉంటుంది. క్లైమాక్స్ పోర్షన్ మొత్తం దేవుడు పైనుంచి వస్తున్నప్పుడు గాల్లో హ్యాంగ్ అవుతూ అది చేసింది ఆల్మోస్ట్ ఒక 10-15 days చేసాము. అంత హ్యాంగ్ అవుతూ వెనక్కి తిరిగి దేవుడిని చుట్టాం. సో మొత్తం బ్లూ మ్యాట్లో చేసాం కాబట్టి మాకు రిఫరెన్స్ కూడా ఉండేది కాదు, దేవుడు ఎటు నుంచి వస్తారు ఏంటి అనేది రిఫరెన్స్. అంతా సీజీ వర్క్, అది అంత గ్రాఫిక్స్ వర్క్. సో అది చేసేటప్పుడు అంతా చాలా కష్టంగా ఉండేది. ఎవ్రీడే సెల్ ఫోన్. అదే అసలు మీకు ఎందుకు చెప్తాను చెప్పండి. కొన్ని బాంబ్ బ్లాస్ట్లు, కొన్ని ఉమెన్ పైన జరిగిన వైలెన్స్లు అలాంటివి మార్చే అవకాశం ఉంటే దట్ విల్ బి చాలా సంతృప్తినిస్తుంది, అలాంటిది ఏమైనా మార్చగలిగితే. ఇది 2025లో తెలుస్తుంది మీ అందరికీ. అంటే ఇంటెన్షనల్గా చేయకపోయినా కొన్ని పర్క్స్ ఆఫ్ హ్యావింగ్ ఇట్ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. అది మనమేం ఇంటెన్షనల్గా చేయాల్సిన అవసరం ఉండదు. నా కెరియర్లో ఈ సినిమాలో కాదు కానీ ఓ సినిమాలో ఒక లవ్ సాంగ్ చేశా నేనే. అప్పుడప్పుడు చాలా క్రింజ్ అని ఫీల్ అవుతుంటాను. రోజు మారిపోతుంటారు, ప్రతి వారం ఒకరు ఉంటారు, అందరితో వర్క్ చేయాలని ఉంటుంది కదా. కార్స్ అసలు ఎందుకు చెప్తాను ఆయన్ని, ఎక్కువ ఆలోచిస్తుంటాను. ప్రాబబ్లీ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ ఐ విల్ చేంజ్ దట్. ఐ వుడ్ మేక్ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే యూజువల్గా ఇది నచ్చుద్దా ఆడియన్స్కి అని ఆలోచిస్తుంటాం కదా. సో అలాంటి కాన్సిక్వెన్సెస్ ఏమీ లేవు అంటే చాలా ఎక్కువ సినిమాలు చేసేస్తా.